చాలామంది స్టూడెంట్స్ ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రౌన్ షెడ్ యాసిడ్ అండ్ బేస్ క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆప్షన్స్ చూస్ చేస్తారు. సో ఈ వీడియోలో నేను ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. ఆ ట్రిక్ ద్వారా మీరు ఎసిడిక్ అండ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రౌన్ షెడ్ యాసిడ్ అండ్ బేసిస్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఏంటి ట్రిక్ ఏంటంటే మీరు ఒక 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. వీక్ యాసిడ్ నుంచి కనుక మనం ఒక H+ కనుక తీసేసినట్లయితే మనకు ఒక బేస్ వస్తుంది, కాంజుగేట్ బేస్. అది స్ట్రాంగ్ కాంజుగేట్ బేస్. స్ట్రాంగెస్ట్ యాసిడ్ నుంచి ఒక H+ కనుక మనం రిమూవ్ చేసినట్లయితే కాంజుగేట్ బేస్. అంటే ఏంటి? వీక్ కాంజుగేట్ బేస్ అనేది వస్తూ ఉంటుంది. వీక్ బేస్ నుంచి ఒక హైడ్రోజన్ H+ యాడ్ చేసినట్లయితే మనకి స్ట్రాంగెస్ట్ కాంజుగేట్ యాసిడ్ వస్తుంది. స్ట్రాంగెస్ట్ బేస్కి ఇంకొక H+ యాడ్ చేస్తే వీక్ కాంజుగేట్ బేస్ వస్తుంది. ఇవి 4 మాత్రమే గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక 4 యానయాన్స్ ఇచ్చారు. 4 యానయాన్స్లో మనకేమంటున్నాడు అంటే బ్రౌన్ షెడ్ బేస్ ఏది అని అడుగుతున్నాడు. బ్రౌన్ షెడ్ బేస్ దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ హైడ్రోజన్ యాడ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు చూడండి, HClO, HClO2, HClO3, HClO4. క్వశ్చన్ ఏంటి? స్ట్రాంగెస్ట్ బేస్ అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో ఒకటి వీక్ యాసిడ్ అవ్వాలి. వీక్ యాసిడ్ అయినప్పుడు అది ఒక కాంజుగేట్ బేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మనకి బ్రౌన్ షెడ్ బేస్ వస్తుంది. ఇక్కడ బ్రౌన్ షెడ్ బేస్ అని అడుగుతున్నారు కాబట్టి కాంజుగేట్ యాసిడ్ బేసిస్ థియరీ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టేసుకోవాల్సింది ఏంటంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ ఎసిడిక్ స్ట్రెంగ్త్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకుంటే చాలు. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద క్లోరిన్ వచ్చేసరికి ఏంటంటే +1 ఉంటుంది, ఇక్కడ +3, ఇక్కడ +5, ఇక్కడ +7. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటి? మనకి HClO4 అనేది ఇది స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ని మనం కాంజుగేట్ బేస్గా కన్వర్ట్ చేసినట్లయితే అది వీక్లీ బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. వీక్లీ బేసిక్ నేచర్ అంటే 100% డిసోసియేషన్ అవ్వదు. అంటే ఏంటి? ఇది ఒక స్టేబుల్ యానయాన్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇది ఆప్షన్స్ కాదు. ఇక్కడ మనకు చూడండి, ఇది చాలా తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. చాలా తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఇది వచ్చేసరికి ఏంటంటే వీక్ యాసిడ్. ఇది వీక్ యాసిడ్ కనుక ఇది ఫామ్ చేసే బేస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ అంటే అది లెస్ స్టేబుల్ యానయాన్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఆన్సరు ఏ ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? కొన్ని ఆక్సైడ్స్ ఇచ్చారు, మనకి బ్రౌన్ షెడ్ బేసిటీ ఆధారంగా డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలంటున్నాడు. కానీ ఆక్సైడ్స్ ఇచ్చాడు కదా, ఆక్సైడ్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? దీని గురించి ప్రతి ఆక్సైడ్లో వాటర్ యాడ్ చేయండి. బేరియం ప్లస్ వాటర్ మనకేమవుతుంది? బేరియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఇది మనకి బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. మెటల్ అనేవి కూడా బేసిక్ నేచరే. నెక్స్ట్ వన్ SO3 నాన్ మెటల్. వాటర్ అంటే ఇది ఎసిడిక్ నేచర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? H2SO4 ఇది స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ ఆప్షన్ మనకి CO2 ఉంది. CO2లో H2O కనుక యాడ్ చేసినట్లయితే H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్. అంటే ఇది వీక్లీ ఎసిడిక్ నేచర్ అనేది ఉంటుంది దీనికి. నెక్స్ట్ వన్ B2O3. సో B2O3లో వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసినట్టయితే H3 బోరిక్ యాసిడ్ అని ఫామ్ చేస్తుంది. ఇది చాలా తక్కువగా ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్. సో నెక్స్ట్ Cl2O7. ఈ Cl2O7లో వాటర్ మాలిక్యూల్ కనుక యాడ్ చేసినట్లయితే మనకి HClO4 అనేది వస్తుంది. ఇప్పుడే నేర్చుకున్నాం HClO4 అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్. మనం ఇప్పుడు వాళ్ళు బేస్కి ఆధారంగా ఆన్సర్స్ రాయమంటున్నాడు. ఎవరు ఎక్కువ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ చూడండి, ఇది బేస్, ఇది ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇది బేరియం హైడ్రాక్సైడ్. దాని తర్వాత ఇక్కడ ఏదైనా బేస్ ఉందా? లేదు. కానీ నెక్స్ట్ ఏం చూసుకోవాలి? వెరీ వీక్ యాసిడ్ నుంచి వచ్చేసి. వెరీ వీక్ యాసిడ్ అంటే ఇది సెకండ్ ఆప్షన్. ఇది మనకి సెకండ్ ఆప్షన్కి వస్తుంది B2O3. దాని తర్వాత వీక్ యాసిడ్ ఏది ఉంది? కార్బోనిక్ యాసిడ్ అంటే H2CO3. దాని తర్వాత ఇంకేమన్నా వీక్ ఉన్నాయా అంటే రెండిట్లలో చూసుకోవాలి, H2SO4, HClO4లో. సో H2SO4 అనేది చాలా వీక్ ఉంటుంది. H2CO3 అంటే ఇక్కడ మనకి CO2 రాసేసుకోవాలి. ఆక్సైడ్ రాస్తున్నా నేను. దాని తర్వాత
SO3, దాని తర్వాత Cl2O7. ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఎటువంటి వీడియో కావాలో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.